కృష్ణా జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ, గన్నవరం ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావు సంయుక్తంగా బుధవారం గన్నవరం ఎంపీడీఓ కార్యాలయంలో ప్రజా సమస్యల పరిష్కార వేదికను నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ప్రజలు తమ సమస్యలను కలెక్టర్, ప్రజాప్రతినిధుల సమక్షంలో వివరించారు. నీటి సమస్యలు, రహదారి మరమ్మతులు, సంక్షేమ పథకాల లబ్ధి వంటి అంశాలపై పలు ఫిర్యాదులు వచ్చాయి. ఆ సమస్యలపై కలెక్టర్ బాలాజీ తక్షణ చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. ప్రజలకు అందుబాటులో ఉన్న ప్రభుత్వ సేవలను సమర్థవంతంగా అందించాలని సూచించారు. అంగన్వాడీ స్కూల్స్ 2 కోట్లు కేటాయిస్తే 2 కోట్లు 1 లక్ష కేటాయిస్తే ఈ నియోజకవర్గంలో ఏ అంగన్వాడీ భవనానికి కాంపౌండ్ లో లేని పరిస్థితి. ఒక 50 లక్షలు ఇంకా 51 లక్షలు కలెక్టర్ ఇవ్వాల్సిందిగా కోరుతున్నాం. 51 లక్షలు ఇస్తే కాన్స్టిట్యూన్సీ మొత్తం అంగన్వాడీ కేంద్రం ఫుల్ఫిల్ అయిపోతే ఒక టిప్పూరు గ్రామంలోనే పెద్దది కాబట్టి దానికి డబ్బులు ఎక్కువ అవుతుంది. దాదాపు అదొకటి ఇవ్వాల్సిందిగా కోరుతున్నాం. మరొకటి గన్నవరంలో ఆగిపల్లిలో రోడ్ ఎక్స్టెన్షన్ కోసం 4 మాసాల క్రితం 5 మాసాలు అవుతున్నాం. దాదాపు లేట్ అయింది కానీ 5 మాసాల క్రితం మేము రోడ్ ఎక్స్టెండ్ చేసినప్పుడు దాదాపు 50 అడుగులు కూడా లేనటువంటి 120 అడుగుల పరిస్థితి. అక్కడ దానికి కూడా నిధుల సమస్య ఉంటే ఆరోగ్య మంత్రి గారు అడిగితే జనార్దన్ రెడ్డి గారు లేవన్నా అని చెప్తే అది ఏం చేయాలో అర్థం కాదు. ఈ జిల్లా కలెక్టర్ గారి దగ్గరికి వెళ్ళి జిల్లా కలెక్టర్ గారిని అప్పగిస్తే సార్ ఏదో చేయండి, పగల కొట్టేసాం చేయకుండా బాగా చూస్తాకి గన్నవరం ఇల్లే పరిస్థితి నాకే అనుకుంటారు. చూస్తే రోడ్డు పరిస్థితి బాగాలంటే 150 లక్షలు కేటాయించినందుకు ఆల్వేస్ గ్రేట్ విత్ కలెక్టర్. బికాస్ కలెక్టర్ గారు ఆయన నిధుల నుంచి 150 లక్షలు సెండ్ చేసి ఆ రోడ్డు అది కమలంగా ఉపయోగం కూడా అది సాకారం చేసి కలెక్టర్ గారు ఒక 50 లక్షలు నుంచి ఇస్తే అంగన్వాడీ కంప్లీట్ అయిపోతాయి. అలాగే రాబోయే కాలంలో మండలంలో కానీ ఇంకా చాలా గ్రామాలకి చేయాల్సిన అవసరం ఉంది. బాపులకోట టౌన్ లో గ్రేటరీ పెంచారు. గన్నవరంలో పెంచిన పరిస్థితి దానికి అదనపు ఈవో వేరే ఈవోని ఇక్కడ ఈవోగా ఇక్కడ అడిషనల్ ఈవోగా గ్రేటరీకి పెట్టిన పరిస్థితి. మీరు వర్క్ లోడ్ గవర్నమెంట్ తెలియజేస్తే మేమే ఆల్టర్నేటివ్ చూస్తాం తప్ప పనులు మాత్రం దయచేసి పెండింగ్ పెట్టొద్దని కచ్చా ట్రైన్ పుట్టించాల్సిందిగా మీ కింద అధికారులు మీరు ఆదేశాలు. అంగన్వాడీ స్కూల్స్ 2 కోట్లు కేటాయిస్తే 2 కోట్లు 1 లక్ష కేటాయిస్తే ఈ నియోజకవర్గంలో ఏ అంగన్వాడీ భవనానికి కాంపౌండ్ లో లేని పరిస్థితి. ఒక 50 లక్షలు ఇంకా 51 లక్షలు కలెక్టర్ ఇవ్వాల్సిందిగా కోరుతున్నాం. 51 లక్షలు ఇస్తే కాన్స్టిట్యూన్సీ మొత్తం అంగన్వాడీ కేంద్రం ఫుల్ఫిల్ అయిపోతే ఒక టిప్పూరు గ్రామంలోనే పెద్దది కాబట్టి దానికి డబ్బులు ఎక్కువ అవుతుంది. దాదాపు అదొకటి ఇవ్వాల్సిందిగా కోరుతున్నాం. మరొకటి గన్నవరంలో ఆగిపల్లిలో రోడ్ ఎక్స్టెన్షన్ కోసం 4 మాసాల క్రితం 5 మాసాలు అవుతున్నాం. దాదాపు లేట్ అయింది కానీ 5 మాసాల క్రితం మేము రోడ్ ఎక్స్టెండ్ చేసినప్పుడు దాదాపు 50 అడుగులు కూడా లేనటువంటి 120 అడుగుల పరిస్థితి. అక్కడ దానికి కూడా నిధుల సమస్య ఉంటే ఆరోగ్య మంత్రి గారు అడిగితే జనార్దన్ రెడ్డి గారు లేవన్నా అని చెప్తే అది ఏం చేయాలో అర్థం కాదు. ఈ జిల్లా కలెక్టర్ గారి దగ్గరికి వెళ్ళి జిల్లా కలెక్టర్ గారిని అప్పగిస్తే సార్ ఏదో చేయండి, పగల కొట్టేసాం చేయకుండా బాగా చూస్తాకి గన్నవరం ఇల్లే పరిస్థితి నాకే అనుకుంటారు. చూస్తే రోడ్డు పరిస్థితి బాగాలంటే 150 లక్షలు కేటాయించినందుకు ఆల్వేస్ గ్రేట్ విత్ కలెక్టర్. బికాస్